మాతృదేవ భవ. హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. లాజిస్టిక్స్ కేంద్రంగా రాష్ట్రం. ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పోర్ట్, కార్గో హ్యాండ్లింగ్ కంపెనీల ప్రతినిధులతో భేటీ. ఏసీఎఫ్ఐ ఏపీ చాప్టర్ను ఆవిష్కరించిన సీఎం గారు. డిమాండ్ కంటే ఎక్కువ ఎరువులు, రైతులు ఆందోళన చెందొద్దు, రైతులు దగ్గర నుండి ఉల్లు మొత్తం కొనాలి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు గారు తెలిపారు. ఇక ఆర్థిక సవాళ్లున్నా తగ్గేదే లేదు. ఇతరుల ఆర్థిక స్వార్థం వల్ల మనకు ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటును సాధించింది. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తుందని, భారత్లో తయారైన ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు ప్రపంచ దేశాలన్నీ చెప్పుకునే రోజు త్వరలోనే వస్తుందని మోడీ గారు ఆకాంక్షించారు. ఏప్రిల్, జూన్లో 7.8% వృద్ధి సాధించాం. 10 సెమీకండక్టర్ ప్రాజెక్టుల్లోకి 1.58 లక్షల కోట్లు సెమీకాన్ ఇండియా సదస్సులో ప్రధాని మోడీ గారు తెలిపారు. భారత్ తొలి 32 బిట్ చిప్ సమర్థతలో టాప్. ఇక బారాస నుంచి కవిత సస్పెన్షన్. అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం. పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారని ప్రకటించారు. పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో కవిత. నేడు భవిష్యత్ కార్యాచరణ వెల్లడి. ఇక ప్రతి సదస్సులోనూ ఒకే సంఖ్యలో హాజరా. క్రిత్యాప్ సార్వత్రిక టెక్నాలజీస్తో మీకేంటి సంబంధం? నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు ఎందుకు చెల్లించారు? ఐపీఎస్ అధికారి సంజయ్ని ప్రశ్నించిన ఏసీబీ అధికారులు. తొలి రోజు కస్టడీలో 6 గంటల పాటు విచారణ. ఇక అలహాబాద్ హైకోర్టుకు ఒకేసారి 26 మంది జడ్జీలు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఎదురులేని వెదురు, బీడు భూములైనా పర్వాలేదు, ప్రత్యేకమైన ఎరువులతో పని లేదు, ఏటా దుక్కి దున్ని విత్తనాల్సిన అవసరం అంతకన్నా లేదు, ఒకసారి వెదురు నాటితే 40 ఏళ్ల దాకా లక్షల్లో ఆదాయం ఆర్జించవచ్చు, వీటికి అనుమతులు కూడా అక్కర్లేదు. రెడ్ బుక్ తన పని తాను చేస్తుంది. టీడీపీ కార్యకర్తల ప్రస్తావనపై లోకేష్ స్పందన. వైకాపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు. వైఎస్ఆర్ కడప జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి గారు. ఇక పచ్చి కొబ్బరికాయకి రికార్డు ధర 1000 కాయలకు 24,000. నటి రన్యారావుకు 102 కోట్లు జరిమానా. 5న మాడగడ గిరిజన గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు. రైతు నేస్తం పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఈ నెల 15 వరకు గడువు పొడిగింపు. నేటి నుంచి ఐసెట్ 2వ విడత కౌన్సిలింగ్. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన. గోదావరికి తగ్గిన వరద, తప్పని యాతన. 7 రోజుల పాటు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు రద్దు చేశారు. 6,500 హెక్టార్లు ఇసుక అక్రమ తవ్వకాలు. వైకాపా హయాంలో నిత్యం 19 కోట్ల అక్రమ దందా. వాస్తవ లెక్కలు తేల్చాలని ఆదేశించాలి. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు. అవునంటే భూ సమీకరణే, కాదంటే సేకరణ. రాజధానిలో పెండింగ్ భూములపై ప్రభుత్వం నిర్ణయం. ఇంకా రైతులు ఇవ్వాల్సిన భూమి 1800 ఎకరాలు. మంత్రి నారాయణ వెల్లడించారు. సీఎం అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం. సుగాలి ప్రీతి కేసు సిబిఐకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు. సీఎం మాట ఇచ్చిన మరునాడే ఆటో వచ్చేసింది. సుమిత్రమ్మ భర్తకు వాహనాన్ని అందజేసిన కలెక్టర్ గారు. తురకపాలెంలో మృత్యుఘోష. 5 నెలల్లో 28 మరణాలు. మెలియోయిడ్ డిసీజ్ ఇన్ఫెక్షనే కారణమా? వైఎస్ఆర్కు వేర్వేరుగా జగన్, షర్మిల నివాళులర్పించారు. టీడీపీ అక్రమాలకు పాల్పడింది. ఆ పార్టీ త్వరలోనే బంగాళాఖాతంలో కలిసిపోతుంది. నల్లపరెడ్డిపల్లె రోడ్ షోలో జగన్ గారు. శ్రీకాకుళం తేల్చేరులో థర్మల్ విద్యుత్ కేంద్రాలు. పోలీసులపై ఆప్ ఎమ్మెల్యే కాల్పులు, పరారు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్మత్ సింగ్. చనిపోయిన నా తల్లిని రాజకీయాల్లోకి లాగారు. ఆర్జేడీ, కాంగ్రెస్లను నేను క్షమించిన బీహార్ ప్రజలు క్షమించరు. ప్రధాని మోడీ వ్యాఖ్యలు. చైనా ఆయుధ పాటవం. నేడు బీజింగ్లో తొలిసారి భారీ ప్రదర్శన. జిన్పింగ్, పుతిన్, కిమ్ సహా 26 దేశ నేతలు హాజరు. సూడాన్లో కొండ చర్యలు విరిగిపడి 1000 మందికి పైగా మృతి. మరాఠాల మహావిజయం. కున్బీ సామాజిక వర్గంలోకి చేర్చేందుకు అంగీకరించిన మహారాష్ట్ర ప్రభుత్వం. దీక్షను విరమించిన జారంగే. భారత్ రష్యా బంధాన్ని మేము గౌరవిస్తామన్న పాక్. రాష్ట్రపతి కోరిన అంశాలపై రాజ్యాంగ నిబంధనలు మాత్రమే వివరిస్తాం. బిల్లుల ఆమోద వివాదం వాగ్యంలో సుప్రీంకోర్టు వెల్లడించింది. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడిన విదేశీయులకు భారత్లోకి నో ఎంట్రీ. ఇక గాజాను ఖాళీ చేయండి అని పాలస్తీన్లకు ఇజ్రాయెల్ హెచ్చరిక. తాజా దాడిలో 47 మంది మృతి చెందారు. ట్రంప్ అహంకారం వల్లే భారత్తో సంబంధాలు దెబ్బతింటున్నాయని అమెరికా ప్రముఖులు వ్యాఖ్యానించారు. పుతిన్, మోడీ, జిన్పింగ్ల కలయిక సిగ్గుచేటు అని నవారో అన్నారు. ఇక నేషనల్ గార్డ్ మొహరింపులతో చట్టాన్ని ఉల్లంఘించిన ట్రంప్ సర్కార్ అమెరికా కోర్టు తెలిపింది.
ఇంకా చిట్టీలపై జీఎస్టీ భారం పూర్తిగా తొలగిస్తే అనధికార చిట్టీలకు అడ్డుకట్టు, గుర్తింపు లేని నిర్వాహకుల ఆగడాలతో రోడ్డున పడుతున్న కుటుంబాలు, ఒక్కో జాగిలం 2 విభాగాల్లో శిక్షణ, దేశంలో ఇదే తొలిసారి, ఆ ఘనత ఏపీ పోలీసులదే. నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక తార్ఫీదు, జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్లో హోంమంత్రి అనిత గారు. ఇక మైసూర్ ప్యాలెస్ను సందర్శించిన రాష్ట్రపతి గారు రోజు కూలీలను బ్యాంకు సేవల పరిధిలోకి తేవాలని రాష్ట్రపతి గారు కోరారు. కారడవిలో సెల్ ఫోన్ వెలుగులో కాన్పు చేశారు నిన్న. శ్రీశైలం నుంచి రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి, కచ్చతీవును వదులుకోమని శ్రీలంక అధ్యక్షుడు దిశానాయకే తెలిపారు. జారిపడిన ప్రయాణికుడి కోసం వెనక్కు మళ్లిన రైలు మార్కాపురంలో. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు వద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిపోయిన బార్లకు రీనోటిఫికేషన్. ఇక విశాఖలో పెరిగి ఇటలీలో మెరిసి, దర్శకత్వంలో మురిపాలెం యువకుడి ప్రతిభ. సిబిఐకి ద్వారం తెరిచిన తెలంగాణ సర్కార్. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా కాళేశ్వరంపై విచారణ జరపాలని కేంద్రానికి లేక 3,500 కోట్లు ఎలా దారి మళ్లాయంటే ఏసీబీ కోర్టు పట్టిక రూపంలో వివరించిన సిట్. ఆ టానాల్లో సగటున 10 సీసీ కెమెరాలు, స్టేషన్ మొత్తం రికార్డు చేయడానికి అవి సరిపోవు. హైకోర్టుకు నివేదించిన అడ్వకేట్ కమిషనర్. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో యూరియా కోసం రైతులు బారులు. ఇక ఈశాన్య రాష్ట్రాలపై క్యాన్సర్ పంజా. దేశవ్యాప్తంగా బాధితుల్లో మహిళలు, మరణించే వారిలో పురుషులే అధికం. వెల్లడించిన అధ్యయనం. ఢిల్లీ అల్లర్ల కేసులో 10 మంది నిందితులకు బెయిల్ నిరాకరణ. 5 ఏళ్లుగా అందరూ జైల్లోనే. ఇక ఢిల్లీకి వరద ముప్పు, పలు కాలనీలు జలమయం. ప్రమాద స్థాయిని దాటిన యమున. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రజలకు అధికారుల సూచన. 88 విమానాశ్రయాల్లో 100% హరిత ఇంధనం వినియోగం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తెలిపారు. పంజాబ్లో పొంగి పొర్లుతున్న నదులు. సీఎంకు ఫోన్ చేసిన మోడీ గారు. కరిగి నీరవుతున్న హిమనాదాలు. ఇక పాక్తో స్నేహం చేస్తున్నందుకు భారత్ మాపై కక్ష కట్టిందని ఎస్సీఓ సభ్యత్వం రద్దు కావడంతో అజర్బైజాన్ ప్రేలాపన. ఇక శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంను ఒప్పిస్తామని దేవస్థాన బోర్డు తెలిపింది. పాస్పోర్ట్, వీసా చూపాల్సిన అవసరం లేదని నేపాలీ, భూటాన్లకు భారత్ మినహాయింపు. కాంగ్రెస్ నేత పవన్ కడేకు ఈసీ నోటీసులు. 2 చోట్ల ఓట్లపై వివరణ ఇవ్వాలని ఆదేశం. మహిళా కమిషన్ చైర్పర్సన్కు కేబినెట్ హోదా రాయపాటి శైలజ గారికి. చేనేత, రైతులు, విద్యార్థులకు జీఎస్టీ భారం తొలగించాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పయ్యవుల కేశవ్ లేఖ రాశారు. ఇక విద్యుత్ ప్రమాదాల నియంత్రణకు కార్యాచరణ, ప్రజల అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు. సమీక్షలో మంత్రి గొట్టిపాటి గారి ఆదేశం. ఆర్బీఐ గవర్నర్తో పార్లమెంటు స్థాయి సంఘం భేటీ. అమెరికా టారిఫ్ల ప్రభావంపై చర్చ. పీజీ, ఈసెట్ కౌన్సిలింగ్ గడువు పొడిగింపు. మద్యం కొనుగోలుపై మూలధరలో మరో 2 ఏళ్లు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల సాకుతో రిమాండ్ను తప్పించుకునే ఎత్తుగడ. దీనికోసమే మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్. మిథున్ రెడ్డి పిటిషన్ను తిరస్కరించాలని సిట్ కౌంటర్. ఇక రుణాలు, ఇళ్లు ఇప్పిస్తామని కోటి వసూళ్లు చేశాడు. వైకాపా నేతపై టీడీపీ గ్రీవెన్స్లో బాధితుల ఫిర్యాదు. ఇక లండన్లో రోడ్డు ప్రమాదంలో 2 హైదరాబాద్ విద్యార్థులు దుర్మరణం. గణేష్ నిమజ్జనానికి వెళ్ళొస్తుండగా ఘటన. ఇక విమాన ఇంధనంలోనూ కల్తీన. మనుషుల ప్రాణాలకు విలువ లేదా? కాంట్రాక్ట్ పునరుద్ధరణకు అనుమతించలేమని 10 లక్షల జరిమానాతో పిటిషన్ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు. ఇక నామినేటెడ్ పదవుల భర్తీపై తుది కసరత్తు. ఇప్పటికీ 80% నియామకం. తగిన ప్రతిపాదనలు రాక మిగతా వాటిలో జాప్యం. ఎమ్మెల్సీ రాజీనామాపై కౌంటర్ దాఖలకు గడువు ఇవ్వండి. హైకోర్టును కోరిన శాసన మండలి చైర్మన్. విచారణ వారం రోజులకు వాయిదా. 5,000 కోట్ల రుణం సమీకరించిన ఏపీ మంగళవారం రోజున. ఇక విద్యా రికార్డుల నమోదుకు గడువు పొడిగింపు. ఇంకొకసారి సాక్షులు చూద్దామండి. సుప్రీంకోర్టే సర్వోన్నతం. రాష్ట్రపతితో రగడపై సీజేఐ ధర్మాసనం. న్యాయం కోసం ఏ ఆదేశాలైనా ఇస్తామని, అవసరమైతే చట్టాలను పక్కన పెడతాం. రాష్ట్రపతి లేక ఫక్తు రాజకీయ వివాదమే, అయినా సమాధానం ఇచ్చి తీరతాం. సీజేఐ న్యాయ సమీక్ష మౌలిక నిర్మాణంలో భాగం. ఆర్టికల్ 142 కట్టబెట్టిన అసాధారణ అధికారం. రాష్ట్రపతి, గవర్నర్కు గడువుపై జస్టిస్ గవాయ్. బిల్లులు రాష్ట్రపతి, గవర్నరు తొక్కిపట్టజాలరు. తమిళనాడు, బెంగాల్ తరపున సిబాల్ సాంఘ్వి వాదనలు. కేంద్ర తరపున అభ్యంతరం తెలిపిన సొలిసిటర్ జనరల్ మెహతా. ఏ పంటకు మద్దతు లేదు. రాష్ట్రంలో ఉల్లి, అరటి, చీనీ, మినుము రైతులు ధరలు లేక అల్లాడుతున్నారు. చంద్రబాబు సర్కార్పై మాజీ సీఎం ధ్వజం. ఇక యూరియా కొరతతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్న దుస్థితి. కమిషన్ల కోసం ప్రభుత్వ పెద్దలే బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీకేలు, పిఎస్సిఎస్లకు యూరియా ఎందుకు కేటాయించడం లేదు? రైతన్నులకు 2 ఏళ్లుగా ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఒక్కొక్కరికి 40,000. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావలో కింద ఇచ్చింది 5,000. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా అమలు చేశాం. సీఎం చంద్రబాబు అయిన తర్వాత దీన్ని పూర్తిగా ఎగ్గొట్టేశారు. పులివెందుల నియోజకవర్గం
వేంపల్లి మండలం తాళ్లపల్లిలో ఉల్లి బత్తాయి రైతులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ జగన్ అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్. బడ్జెట్ లోపల బయట బాబు సర్కారు అప్పులు 2,09,000 కోట్లు, 7.63% వడ్డీతో తాజాగా మరో 5,000 కోట్ల అప్పులు. తాగునీటి ప్రాజెక్టులు, ఏపీఐఏసీ ఆస్తుల తాకట్టుతో ఎడాపెడా రుణాలు. ఏడాదిన్నర పాలనలో ఏ సర్కారుకు సాధ్యం కాని రికార్డు సృష్టి. ఎంత అప్పు చేసినా సూపర్ 6లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధికి ఎగనామం. అప్పులు చేయకుండానే సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన వంచన. మీరంతా మీ స్థాయి అంతా రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా. ఇది పవన్ కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జనసేన. ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇదిగో టీసీఎస్ వైజాగ్ మిలీనియం టవర్స్ పై బోర్డు ఏర్పాటు. పూర్తిగా వచ్చిన ఇంటీరియర్ పనులు, త్వరలో కార్యకలాపాలు. ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధులకు రాయితీ. అంతర్జాతీయ సర్వీసులో 10%, దేశీయ సర్వీసులో 25% దాకా. క్వింటా ఉల్లి 1,200. ప్రభుత్వ కొనుగోలుతో అన్నదాతల్లో ఆనందం. 3 రోజుల్లో 4,817 క్వింటాలు కొనుగోలు. మార్కెట్కు పోటెత్తుతున్న పంట. వైసీపీ హయాంలో రేటు లేక పారబోసిన రైతులు. ఇక తీరానికి హారం. లాజిస్టిక్స్ గేట్వేగా తూర్పు తీరం. మన రాష్ట్రమే దానికి కేంద్రం. ప్రతి 50 కిలోమీటర్కు ఒక పోర్టు, రైల్, ఎయిర్, రోడ్డుతో అనుసంధానం. లాజిస్టిక్స్ కోసం ప్రత్యేక కార్పొరేషన్. త్వరలో 2 కొత్త యూనివర్సిటీలు. అదాని లాజిస్టిక్స్ యూనివర్సిటీ, జిఎంఆర్ సివిల్ ఏవియేషన్ వర్సిటీ రాక. ప్రస్తుతం 6 పోర్టులు నిర్మాణంలో, మరో 4. షిప్ బిల్డింగ్ తయారీలోనూ ముందుకు. అమరావతికి త్వరలోనే బుల్లెట్ ట్రైన్. ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ అండ్ లాజిస్టిక్స్ సదస్సులో సీఎం చంద్రబాబు గారు వెల్లడించారు. ఎరువుల కోసం ఆందోళన వద్దు. రసాయన ఎరువులు, పురుగుల మందు తక్కువగా వాడే రైతులకు రాయితీలు. 11 రకాల ఉద్యాన పంటలకు కనీసం ధర. సీఎం గారు తెలిపారు. రాష్ట్రానికి మరో 53,000 టన్నులు యూరియా రికార్డు స్థాయిలో కేటాయించిన కేంద్రం. అమరావతి స్పెషల్ రాజధాని ప్రాజెక్టులకు ఎన్స్పీవి వేగవంతంగా పూర్తికి చర్యలు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సహా అన్ని నిర్మాణాలకు వర్తింపు. అర్బన్ డిజైన్, ఆర్కిటెక్చర్ గైడ్లైన్స్ నోటిఫికేషన్స్కు ఓకే. కన్వెన్షన్ సెంటర్లకు భూములు. సిఆర్డీ అథారిటీ భేటీలో 7 అంశాలకు సీఎం ఆమోదం. ఇంకా గడువు విధించే అధికారం కోర్టులకు ఉందా? మేము గడువు విధించిన గవర్నర్లు పాటించకపోతే వీలైనంత త్వరగా బిల్లులను ఆమోదించాలి అని మాత్రం రాజ్యాంగంలో ఉంది. కొన్ని ఉదాంతాల ఆధారంగా గవర్నర్లకు, రాష్ట్రపతికి కాలపరిమితి నిర్దేశించలేం. అవసరమైతే కోర్టులు ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుపరిపాలనతో ఎన్డీఏను బలోపేతం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రధాని మోడీ, అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన సహకారం మరువలేనిదని సీఎం చంద్రబాబు గారు కొనియాడారు. పంచాయతీలకు 1,120 కోట్లు విడుదల చేశారు. ఇంకా కొప్పర్తికి 1,00,000 ఉద్యోగాలు. అక్కడ పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాది. మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. మహిళలను ఎక్కడ గౌరవిస్తే అక్కడ అభివృద్ధి, సంక్షేమం సాధ్యం. కడప జిల్లా చింతకొమ్మిదన్ని స్కూల్లో తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన లోకేష్ గారు. మరో 4 వర్చువల్గా ప్రారంభం. టీవీ తయారీ, రెడీమేడ్ దుస్తుల పరిశ్రమను ప్రారంభించిన మంత్రి. ఇంకా డిఎస్సిలో భర్తీ కాని 700 పోస్టులు. దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ. నేడు రేపు 3వ విడత సర్టిఫికేట్ల పరిశీలన. ఇక అబ్బే అంతా బాగానే చేశాను, టెండర్ దక్కించుకున్న ఏజెన్సీకి బిల్లులు చెల్లించాం. ఎస్టీ ఎస్సీ సదస్సుల్లో నిధుల్లో అవినీతి జరగలేదు. అగ్నిమాపక శాఖలో ట్యాబ్ల పంపిణీ జరిగింది. ఏసీబీ కస్టడీలో ఐపీఎస్ సంజయ్ వెల్లడించారు. ఇక పంటి నొప్పి అని వెళ్తే ప్రాణం పోయింది. వివాహికతకు ఒకేసారి 6 పిప్పళ్ళు తొలగింపు. తీవ్ర రక్తస్రావంతో బ్రెయిన్ డెడ్ అయింది. జగన్ కాస్త అప్డేట్ అవ్వు. చంద్రబాబుకు హెరిటేజ్ ఫ్రెష్కు లింక్ పెట్టడంపై నెటిజన్ల సెటైర్లు. 9 ఏళ్ల క్రితమే ఆ సంస్థను అమ్మేసిన బాబు ఇక మత్తును పట్టించేస్తాయి, పేలుడు పదార్థాలను కనిపెడతాయి. 35 జాగిలకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ. వచ్చేసింది స్వదేశీ చిప్ విక్రమ్ 32. సెమీ కండక్టర్ తయారీలో భారత్ చరిత్ర. దేశీయంగా తయారైన తొలి చిప్ ఆవిష్కరణ. ప్రధానికి అందించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. సెమీ కండక్టర్ డిజైన్లో కీలక శక్తిగా భారత్. ఇక ఫైబర్ నెట్ నిర్వహణకు ఎయిర్టెల్ ఆసక్తి. మరో 5 సంస్థలకు కూడా ముందుకు. 15 వరకు బిడ్ గడువు పెంచిన ఫైబర్ నెట్. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. చిన్న చిప్ పెద్ద విప్లవం. స్వదేశీ చిప్ విక్రమ్ రెడ్డి 32 బిట్ ఆవిష్కరించిన ప్రధాని మోడీ గారు. ఢిల్లీలో సెమీకాన్ ఇండియా 2025లో ప్రారంభం. చిప్ను డిజిటల్ వజ్రాలుగా అభివర్ణించిన మోడీ గారు, ఇప్పుడు మమ్మల్ని ఏ శక్తి ఆపలేదు, సవాళ్లున్న 7.8% జీడీపీ సాధిస్తున్నాం. సెమీకాన్ సమ్మిట్లో ప్రధాని మోడీ గారి ప్రసంగం. పాల్గొన్న 40 దేశాల పారిశ్రామిక ప్రతినిధులు. ఇంకా పురుషులకు ధీటుగా మహిళలకు ఉద్యోగాలు. ఆర్థికంగా నిలబడితే కుటుంబం అభివృద్ధి, అందుకే వారికి అండగా నిలుస్తాం. టెక్సానా రెడీమేడ్ దుస్తుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ గారు. మహిళా ఉద్యోగులతో మాటామంతి. కొప్పర్తికి పరిశ్రమల విలువ. నేను భరత్ కలిసి తీసుకువస్తాం. ఉద్యోగాలు కల్పిస్తాం, అభివృద్ధి సాధిస్తాం.
పరిశ్రమల యాజమాన్యాలకు భరోసా, లాజిస్టిక్స్ గేట్వేగా తూర్పు తీరం, గ్లోబల్ హబ్గా ఏపీ, దక్షిణంలో నెంబర్ 1, 20 మంది పారిశ్రామికవేత్తలతో అడ్వైజరీ బోర్డు, టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ, ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు గారు. పని చేస్తేనే పదవులు, సిఫార్సులతో రావు, ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలు తీసుకువెళ్తేనే ఛాన్స్, ఈ నెలాఖరుకు అన్ని కమిటీల నియామకం, జగన్ని కలవాలంటే పాసులు, మారని మాజీ సీఎం తీరు, ప్రజలు ఓడించిన మారని వైసీపీ, టీడీపీ అలా కాదు, కార్యకర్తలంటే ప్రాణం. కమలాపురం ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్ గారు, బాబును జైల్లో పెట్టారు మర్చిపోతానా, 53 రోజులు బంధించి బాధించారు, మా కార్యకర్తలను హతమార్చారు, ఇవేమీ మర్చిపోలేదు, రెడ్ బుక్ తన పని తాను చేస్తుంది, పులివెందుల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే జగన్కు ఓటమే, నారా లోకేష్ సంచలన ప్రకటన, అమరావతిలో మరో ఆకర్షణ ఐకానిక్ వంతెనకు సరిజోడు, అదిగదిగో హై లెవెల్ బ్రిడ్జ్, ఇక జగ్గయ్యపేట వద్ద వంతెన, గుంటూరు వైపు నుంచి పనులు ప్రారంభం, త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం, 50 అడుగుల వెడల్పు, 490 మీటర్ల పొడవు, 2 లైన్లు, 13 పిల్లర్లు, 2 వైపులా ఫుట్పాత్లు, సింగపూర్ నిపుణులతో డిజైన్ తయారీ, 2 ఏళ్లలో అందుబాటులోకి, తెలుగు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం, రాహుల్ కొత్త టీం, ప్రక్షాళన దిశగా ఏఐసీసీ, బీహార్ ఎన్నికల తర్వాత నయా టీం, సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధత, పలు రాష్ట్రాల ఇన్ఛార్జీల మార్పు, తమిళనాడు, బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికలు, ఏఐసీసీలో కొత్త వారికి, యువనేతలకు బాధ్యతలు, రాహుల్ మార్క్ కనపడేలాగా మార్పులు, మోడీపై యుద్ధం దిశగా అడుగులు, ప్రజల్లో స్పందన వస్తుందన్న భావన, జనంలోకి ఓట్ చోరీ తరహా వ్యూహాలు, గెలిపే లక్ష్యంగా కొత్త టీం ఎంపిక, ఇక పవన్ సామాన్యుడి పక్షం, మాటకు కట్టుబడిన తత్వం, అన్నీ కలిస్తేనే పవనిజం, రాష్ట్ర ప్రగతిలో మీ భూమిక బేష్, జనసేనానికి ప్రధాని మోడీ, హోంమంత్రి సీఎం చంద్రబాబు గారు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా మరింత చౌకగా రష్యా చమురు, బ్యారెల్కు $3-4 డిస్కౌంట్, రోజు భారత్కు $5.4 మిలియన్ బ్యారెల్ చమురు దిగుమతి, అందులో 36% రష్యా నుంచే. సిబిఐకి సుగాలి ప్రీతి కేసు, ప్రభుత్వ కీలక నిర్ణయం, 2017లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని, వైసీపీ హయాంలో ఒకసారి సిబిఐకి కేసు, వనరుల కొరత వల్ల తీసుకొని కేంద్ర దర్యాప్తు సంస్థ, డిగ్రీలకు రంగులు, ర్యాంకులకు కోడులు, చైనా యూనివర్సిటీలో వినూత్న చొరవ, నిరుద్యోగ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నం, రంగాలు ప్రాధాన్యత తెలిపేలాగా డిగ్రీలకు రంగులు, తద్వారా నేరుగా ఉపాధి మార్గాలకు అనుసంధానం. ఇక ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి. మన బండి నడవదా, ఆటోమొబైల్ విడిభాగాలపై అమెరికా అధిక పన్నులు, సగానికి సగం తగ్గనున్న ఎగుమతులు, టీసీఎస్ ఉద్యోగులకు 4.5-7% వేతనం పెంపు, రమేష్ కార్డియక్ హాస్పిటల్స్లో వాటా పెంచుకున్న ఆస్టర్, ఇక ప్రీమియం ఎనర్జీస్కు 2,703 కోట్లకు ఆర్డర్లు, పాల పదార్థాల నాణ్యత పెంచుతామని సంఘం డైరీ చైర్మన్ నరేంద్ర కుమార్ గారు తెలిపారు. పెరిగిన జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ ఆదాయం, అర్బన్ కంపెనీ బోట్ ఐపీఓలకు సెబీ పచ్చజెండా, మరో 11 కంపెనీల ప్రతిపాదనలకు మొత్తం 15,000 కోట్లు సమీకరించే అవకాశం, ఏబీసీ చైర్మన్గా కరుణేష్ బజాజ్, ఇక బిస్కెట్ల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ధరలు తగ్గుతాయి, నేటి నుంచి జీఎస్టీ మండలి సమావేశం, నవంబర్కు అమెరికాతో వాణిజ్య ఒప్పందం, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారు తెలిపారు. ఏఐ ఓ కొత్త అవకాశం, ఉద్యోగాలు పెరుగుతాయని పీయూష్ గోయల్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంట్రాడే పొజిషన్ల పర్యవేక్షణకు కొత్త విధానం, ఆఖరులో లాభాల స్వీకరణ, బ్యాంకింగ్, వాహన షేర్ల డీలా, జీఎస్టీ మండలి సమావేశానికి ముందు అప్రమత్తత. ఇప్పుడు ఒకసారి నోటీస్ బోర్డు చూద్దామండి. ఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఒప్పంద ప్రతిపాదన 5 సీనియర్ డేటా సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. అర్హత, పోస్టును అనుసరించి సంబంధిత డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 15 సెప్టెంబర్. ఇక ప్రభుత్వ రక్షణ సంస్థ నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో కేరళ, పంజాబ్ తాత్కాలిక ప్రతిపాదన 67 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత, పోస్టును సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్తో పాటు పని అనుభవం కూడా ఉండాలి. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 17 సెప్టెంబర్. భారత్ ఎలక్ట్రానిక్స్ బెంగళూరులో తాత్కాలిక ప్రతిపాదన వివిధ విభాగాల్లో 16 పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్. అర్హత, పోస్టుల నుంచి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 17 సెప్టెంబర్. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ గౌహటి ఒప్పంద ప్రతిపాదన 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ప్రాజెక్ట్ మేనేజర్ మరియు ప్రాజెక్ట్ ఫెలో. అర్హత, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. దరఖాస్తు ఈమెయిల్ ద్వారా పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ 10 సెప్టెంబర్. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని హిందుస్థాన్ ఉర్వరిక్ రసాయన లిమిటెడ్
HURLలో గోరఖ్పూర్ యూనిట్లోని వివిధ విభాగాల్లో టెక్నికల్ అప్రెంటిస్ ట్రైనీల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత టెక్నికల్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో BSc ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ 30 సెప్టెంబర్. ఇక LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తెలంగాణ, AP, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, సిక్కిం, ఒడిశా, పుడుచేరి, వెస్ట్ బెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్ ఇలా వివిధ రాష్ట్రాల్లో 192 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలి. 2021 జూన్ 1 నాటికి అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా. మొత్తం 12 నెలల ఇంటర్న్షిప్ ఇది. దరఖాస్తుకు చివరి తేదీ 22 సెప్టెంబర్. ఇక NHPCలో 248 జూనియర్ ఇంజనీర్లు, హర్యానాలోని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో 248 జూనియర్ ఇంజనీర్ల పోస్టులు భర్తీ చేయనుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 1 అక్టోబర్. ఇంకా గోవా షిప్ యార్డ్ 30 జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనుంది. ఒప్పంద ప్రాతిపాదన 3 ఏళ్ల కాలపరిమితికి ఎంపిక చేస్తారు. దీన్ని మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంటుంది. ఎంపిక రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ బ్రాంచ్లతో BE, BTech లేదా BSc సంబంధిత రంగంలో 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఇంకా ఇంటర్న్షిప్స్ చూద్దామండి. వాలంటీరింగ్, గ్రోత్ అండ్ సేల్స్ మేనేజర్, క్రియేటివ్ డిజైన్, వీడియో ఎడిటింగ్ అండ్ మేకింగ్, PHP డెవలప్మెంట్, డిజిటల్ అడ్వర్టైజింగ్, వీడియో ఎడిటర్, గ్రాఫిక్ డిజైనర్, జర్నలిజం, AI డ్రివెన్ కంటెంట్ అండ్ ఫిల్మ్ మేకింగ్, మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్, కంటెంట్ రైటర్ ఫుల్ టైం. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ లోపాలంటే మాత్రం కమెంట్ చేయగలరు. జై హింద్.